నీకిచ్చే అడ్వైజ్ ఒకటే, ఒకళ్ళని కష్టపెట్టి నువ్వు సంతోషపడాలని చూడకు, అది ఎప్పటికీ జరగదు. ఇంకా అలాగే ఉండాలనుకుంటే నీకు రావాల్సిన 25% కూడా రాకుండా చేస్తాను. సార్, మనిషి అన్న తర్వాత తప్పులు చేస్తారు సార్. అలాగే చూసి ఈసారికి వదిలేయండి సార్. ఏ మనిషి ఇన్ని తప్పులు చేయరేమో, అది అంత చిన్న వయసు నుంచి. వెరీ హారబుల్. అమ్మమ్మ, నువ్వైనా నన్ను నమ్మమ్మమ్మా. సరేలే, ఇకనైనా జాగ్రత్తగా ఉండు. పిచ్చి పనులు చేసి ఉన్న స్థానాన్ని లేకుండా చేసుకోకు. నోటికాడ కూడు పోగొట్టుకోకు. సార్, పండగ పూట ఒక మంచి పని చేశామనుకుందాం. క్షమించెయ్యండి. సరే మేడం, మీ ఇష్టం. అమ్మమ్మ, ఇలానే మంచి మనసుతో వచ్చే శ్రీరామనవమికంతా మీ మనవరాలకి నచ్చిన వాడితో పెళ్లి చేసేయి. ఎందుకు చేయనమ్మా? మేడం, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గంగ వివాహం చేసుకోవాల్సింది కేవలం జమీందారులను మాత్రమే. కాదని ఈ పేదవాడిని పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి దక్కదు. ఇది మీ వారు రాసిన వీల్నామాలో ఉంది. మేము వెళ్ళొస్తాం మేడం. మంచిదండి. వస్తానమ్మా. అలాగే బాబు. వస్తాను. బాధపడకు. నిజమైన ప్రేమకు ఏ ఆటంకాలు అడ్డురావు. డోంట్ వరీ. వస్తాము. బామ్మ, వెళ్దామా? వస్తాను వదినా. మంచిదదినా. వస్తావమ్మా. అమ్మా అలాగే గంగా, బాబు. వస్తానే. మంచిదమ్మా. ఆ. పదండి వెళ్దాం. అయిపోయింది. సర్వనాశనం అయిపోయింది. మీరే చేశారు. వెనక ఉండి వెన్నుపోటు పొడిచారు. ఇది నేను ఊహించనే లేదే. మేం మాత్రం ఊహించామా అమ్మా? చేసిందంతా చేసి కథలు చెప్పకండి. వాళ్ళ చేత తాగించమని చెప్తే మీరు తాగి నేను మంగనని చెప్పడమే కాకుండా చిన్నప్పటి నుంచి నేను చేసినవన్నీ వాళ్ళకి తెలియనివన్నీ చెప్తారా? మరి అది తాగితే నిజాలే కదమ్మా చెప్తారు. అదే, మీరెందుకు తాగి చచ్చారని అడుగుతున్నాను. కావాలనే కదా? అబ్బే చచ్చా, అమ్మ తోడమ్మా. ఈ పాపంలో మాకేం బాగలేదమ్మా. ఆ వచ్చినోళ్ళే నగలు పోయాయి, పర్సు పోయిందంటే కకృతిపడి నొక్కేద్దామని వాళ్ళకి సహకరించారు, అంతేగా? అంటే అంటే మాట్లాడకండి. మీ మొహాలు చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఇన్నాళ్ళు పాములకి పాలు పోసి పెంచానా అనిపిస్తుంది. అలా అనకమ్మా.
నేను చేసిన దానికి నీకు క్షమాపణ చెప్తున్నాను. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించమ్మా. సారీ మంగా. ఈ పనికిరాని సారీతో నాకు జరిగిన నష్టం పూడుతుందా? జరిగిందంతా నాకు అనుకూలంగా మారుతుందా? గంగ కాని గంగను గంగ అని ట్రస్ట్ వాళ్ళు నమ్మేశారు. నన్ను మంగని చేసేశారు. ఈ ఇంటికి వారసురాలు నవ్వాలనుకున్న నా కలను కాల్చి బూడిద చేసేశారు. ఇక నాకు మిగిలింది బూడిదే. సగం కావాలి అని అన్నారుగా, మీకు అదే ఇస్తాను. రోజు బొట్లు పెట్టుకోండి. అలా అనకమ్మా. ఇంకేం మిగిల్చారనాలి? మంగగా అయినా నీకు 25% వస్తుంది కదమ్మా. అది గంగ కాకపోయినా దానికి 75% వెళ్తుంది కదమ్మా. నేను ఆ 25% కోసమే అయ్యుంటే ఇన్ని చేయాల్సిన అవసరం లేదు కదా. చేస్తున్నాను అంటే మొత్తం నాకే రావాలనేగా. వస్తుందమ్మా. ఇంకెలా? అందరికీ అన్ని తెలిసిపోయాక నాకెలా ఇస్తారు? మనం దాని గురించి చెప్దామమ్మా. ఏమని? అదే వదిన దాని దగ్గర ఉన్నప్పుడు గంగ గురించి అన్నీ తెలుసుకుని ఇక్కడ చెప్తుంది. నమ్మకండి, అది గంగ కాదు గంగోత్రి అని చెప్దాం. ఆ, చెప్పగానే నమ్మేస్తారు. మరి అది మనం చెప్తే ఛీ! ఒక పనిది జమీందారు అవుతుంది. జమీందారు దాని కింద పడుండేలా అయింది. ఇంతకన్నా నీచమైన బతుకు వేరేది ఇంకేమైనా ఉంటుందా? ఇక ప్రతి అవసరానికి దాని ముందు నేను చేయి చాపాలా? దాని ముందు బానిసలా బ్రతకాలి. తారుమారు చేశారు నా బతుకుని. ఇలా ఫీల్ అయితే ఇంకేం చేయలేమమ్మా. అవునమ్మా, కాస్త ఆలోచించి నీ మెదడుకు పదును పెడితే ఇదో లెక్క తొక్క అన్నట్టు అనిపిస్తుందమ్మా. అనిపించాలి, లేదంటే నా కల తీరదు. మరి ఏదో ఒకటి చెయ్యమ్మా. ఈసారి నీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాం. చాలా జాగ్రత్తగా ఉంటామమ్మా. ఎవ్వరికీ లొంగం. అవునమ్మా, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటావు. మమ్మల్ని నమ్ము అమ్మా. ఏ, సరే లేండి. అమ్మా మంగా, ఇంకా ఆ గంగోత్రిని వదలకూడదమ్మా. ఎలా వదులుతాను? ఇక నా ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది. ఇక నుంచి మనది ఒక్కటే టార్గెట్. దాన్ని ఇంటి నుంచి ఏదో ఒక బ్లేమ్ చేసి పంపించేయడం, సాధ్యమైనంత వరకు ఈ ఇంటి పెత్తనం చేజిక్కించుకోవడం. దానికేం చేయాలో చెప్పమ్మా, చేసేద్దాం. చెప్పక చస్తానా? వినండి. హౌ ఇస్ ఇట్? ఇంత జరిగినా నీ బుర్ర పదులు తగ్గలేదమ్మా. మంగ అంటే మంగే అనిపించావు. నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా. గంగోత్రి, ఇక నా వైకుంఠపాలి మొదలవుతుంది. పైదాకా చేరిన నిన్ను కిందకెలా దించుతానో చూడు. దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు మంది తాగడానికి మందే ఇచ్చిన దేవుడా. మంది దేవుడా, నాకు మంది ఇచ్చిన దేవుడా. ఓ మంది దేవుడా, ఓ మంచి ఇచ్చిన దేవుడా, మంచి దేవుడా. ఏంటమ్మా పొద్దున ఏం చేద్దావునా? ఈడ కూడా ఈ పాడు అలవాట్లు మానవా? అలవాటైంది. ఈడైనా ఏడైనా మానలేం కదమ్మా. మానాలి మామా. కష్టమమ్మా. తిండి లేకుండా ఉండగలం గాని ఈ సుక్కి లేకుండా మాత్రం ఉండలేం, చచ్చిపోతేనమ్మా. ఈ విషయం నీకు కూడా తెలుసు కదమ్మా. ఏంటి తెలిసేది? నువ్వు ఇలా తప్ప తాగుతుంటే ఏదో ఒక రోజు మత్తులో వాగేస్తావు. నేను గంగని కాదని చెప్పేస్తావు. కాదని నేను ఎందుకంటానమ్మా, నువ్వే కదా అస్సలు గంగవి. ఏం మాట్లాడుతున్నావు? నేను గంగనేంటి? ఇప్పుడేం చెప్పాలి?
అమ్మో గంగకు మాత్రం నిజం చెప్పకూడదు. తాగిపోతాడు. నిన్నే అడుగుతుంటే మాట్లాడవేంటి మామా? నేనే అసలు గంగనని ఎందుకన్నావు? అదేనమ్మా, గోడలకి చెవులు ఉంటాయంటారు కదా, ఏ క్షణమైనా ఇనేస్తే నీకు ఇబ్బంది కదా అని. సరే అమ్మా, మామ మాట ఇస్తా ఉన్నాడు, నువ్వు గంగవు కాదని నేను చెప్పను. చెప్పకపోయినా సరే మనం ఈడనే 24 గంటలు ఉండడానికి వీల్లేదు. అదేంటమ్మా, నువ్వేదో ఉండిపోయావీడా, నీతో పాటు నేను కూడా సంతోషంగా ఉందా అనుకుంటే వద్దంటావేంటమ్మా? మామా, మనం వీడికి వచ్చింది అమ్మమ్మ గారి కోసం నటించడానికి, ఈ ఇంటి మీద ఆధారపడడానికి కాదు, వాళ్ళ సొమ్ముతో తినడానికి కాదు. నువ్వు అందుకు కాదేమో కానీ నేను అందుకే వచ్చాను. ఏంటి? అదే నీకు ఇష్టం లేకపోతే నాకు కూడా లేదంటున్నానమ్మా. సర్లే పద వెళ్దాం. ఏడికి? హోటల్ కి. ఆడికి నువ్వు మళ్ళీ పని చేయాలా? ఇప్పటిదాకా చెప్పిందేటి? మన కష్టం మీద మనమే బతుకుదాం, మన కష్టార్జితంతోనే తిందాం, ఇంకొకరి సొమ్ము మనం ముట్టుకోవద్దు. ఏదో ఊహించాను, ఏదో జరిగింది, ఏం చేద్దాం, అంతే నా తలరాత, నా కర్మ. ఏంటి మామా? ఏం లేదులే అమ్మా, పద మన గిన్నెలు మన బాసన్లు అన్ని తోముకుందాం, పద. గీత, అమ్మగారు. అయితే నువ్వు నా గంగవే. అమ్మ గంగా. నేను గంగని కాదు, గంగోత్రిని. లేదు లేదు లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు నా గంగవే. అయ్యో లేదమ్మగారు, నేను గంగోత్రినే, ఇదే నిజం. గంగనైనా నానే తీసుకుంటాను. ఏంటి, నువ్వు గంగవా? అవును, నానే గంగని. గంగ ఎందుకు అలా చెప్తోంది? ముందు తెలీదంది, తర్వాత తెలుసంది. ముందు తెలీదని ఎందుకు చెప్పింది, తర్వాత తెలుసని ఎందుకు చెప్పింది? అబ్బా, ఆలోచిస్తుంటే నా తలే పగిలిపోతోంది. ఇంకా గంగకెలా ఉందో ఏంటో. ఏదో బలమైన కారణం లేకుండా అదలా చెప్పుండదు. ఏదో ఉంది, అది తనే చెప్పాలి. అంతేకాని తనని ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెట్టకూడదు. అమ్మమ్మ, ఏంటమ్మా? ఈడు మళ్ళీ మొదలెట్టిందమ్మా. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదమ్మా ఇక్కడ. అమ్మమ్మ, ఆ, నేను హోటల్కి వెళ్తున్నాను. నేను వస్తానా? పూరి, వడ, దోశ, ఇడ్లీ, పొంగల్ అన్ని తింటాను. మేమేం తినడానికి వెళ్ళట్లేదు అమ్మగారు. మరి నేనాడ పనికి పోతున్నానమ్మమ్మ. నీకు పని చేయాల్సిన కర్మేంటమ్మా? నువ్వు పని చెప్తే చేయడానికి 100 మంది ఉన్నారు. నీకు పని చేయాల్సిన అవసరమేముంది? వెళ్తే నేను ఊరుకోను. అమ్మో, అప్పటిచిత్తులు రెండో భాగం మొదలైనట్టున్నది. లేదమ్మమ్మ, నేను వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలమ్మా? నువ్వు జమీందారువే. అయినా కూడా పెద్దలు సంపాదించి ఇచ్చిన ఆస్తిని నేను కూర్చుని తినలేను. నాకంటూ ఆత్మాభిమానం ఉండాలి. నేను కష్టపడిన సొమ్ముతోనే నేను ఎదగాలి. అలా అయితేనే నేను ఇడుంటాను, లేదంటే నేను వెళ్ళిపోతానమ్మమ్మా. అయ్యో, అంత మాట అనకమ్మా. తాతలు సంపాదించిన కోట్ల ఆస్తిని చేతికిస్తే ఎంజాయ్ చేద్దామని ఎంతో మంది అనుకుంటారు. కాని నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలనుకుంటున్నావు. నీ స్వశక్తితో బతకాలనుకుంటున్నావు. నువ్వన్నదానిలో తప్పేమీ లేదమ్మా. నీ సిద్ధాంతం నాకు బాగా నచ్చింది. కాకపోతే నువ్విక్కడ లేకపోతే మళ్ళీ అంతా మొదటికే వస్తుందమ్మా. అమ్మమ్మా. అవునమ్మా, మంగ గురించి నీకు తెలుసు కదా. దాని బుద్ధి కుక్కతోక వంకర లెక్క.
అది అస్సలు మారదు. కానీ నా ఆరోగ్యం బాలేదు. ఎప్పుడు ఎలా ఉంటుందో నాకే తెలీదు. ఇలాంటప్పుడు నువ్వు ఇంట్లో ఉండకపోతే అది దొరికిందంతా దోచుకుంటుంది. ఆస్తినంతటినీ హారతి కర్పూరల్లా కరిగించేస్తుంది. నన్ను మళ్ళీ ఏమన్నా చెయ్యొచ్చు. అమ్మమ్మ, విన్నావు కదమ్మా భూషణం భువనేశ్వరిలో చెప్పింది. తమరు విన్నారు కదమ్మ గారు, మరెందుకు ఉంచారు? గంటేయచ్చు కదా. ఈ చేతులతో పెంచాన్రా. అదే ఆ ఒక్క కారణంతోనే అదే చేసిందని తెలిసినా అన్నీ ఆపుతుంది. మరి గంగమ్మ ఆగదే, ఎలా ఆపుతారమ్మా? అమ్మ గంగా, నీకు పనే కదా కావాలి, నేనిస్తానమ్మా. ఏం పని శ్రీవిడే? ఇదిగో తీసుకో, పట్టుకో. తాళంచేవి. అమ్మమ్మ, ఏం చేస్తున్నారు? పనిస్తున్నానమ్మా. ఈ రోజు నుంచి ఇదే నీ పని. ఇదేదో నిన్ను ఉంచడానికిస్తున్నాను. ఇందులో పెద్ద పనే ఉంటుందని చెప్పనమ్మా. ఇంటి బాధ్యతలకు మించిన పెద్ద పని ఏదీ లేదు. దీనికి నీకు జీతం ఇస్తాను. ఆ జీతంతో నువ్వు నీలా ఉండొచ్చు. నీ ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవచ్చు. అది కాదమ్మమ్మ, ఇంత పెద్ద బాధ్యత నాకెందుకు అని. మరెందుకు ఇంకా పట్టుకున్నావు? ఇచ్చేయి. ఇవ్వు. ఏయ్, ఏంటే ఇవ్వదు? ఇప్పుడేంటి? అమ్మమ్మ, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లేదు. తెలిసింది చెప్పినా నువ్వు నమ్మట్లేదు. అది గంగ అని నమ్మి దాని చేతికి తాళాలు ఇస్తున్నావు. ఇల్లంతా గుల్ల గుల్ల చేస్తుంది, మొత్తం ఎత్తుకుపోతుంది. చాలా నర్మయ్. తప్పులన్నీ నీ దగ్గర పెట్టుకుని గంగనంటున్నావా? ఈ లంబో జంబులు బయట పెట్టిన నీ నిజాలన్నింటికి నిన్నీ పాటికి జైలుకు పంపించుండాల్సిందే. ఏదో నిన్ను పెంచిన పాపానికి పోన్లే పాపం అని వదిలేశాను. ఉంచాను కదా అని ఎక్కువ చేయకు. అంటే మనం మోసపోతున్నా నేనే మాట్లాడకూడదా? ఇది దోచుకుంటున్నా నేను అడగకూడదా? మంగా, అమ్మమ్మ, నా సిచ్యువేషన్ నీకు అర్థం కావట్లేదు. ఏయ్, అంతా అర్థమైంది. ఇంకేమవ్వాలి? అది కాదమ్మమ్మా, పెత్తనం దాని చేతికిస్తే నేను దాని ముందు నిలబడి దేహి అని చేయి చాపాలా? చెప్పు. చేస్ కావాలంటే చాచాల్సిందే. అది గంగ ఇస్తేనే తీసుకోవాలి. ఇవ్వనంటే నోరు మూసుకోవాలి. ఇక ఎవరైనా గంగ మాట వినాల్సిందే. ఇది చాలా అన్యాయం. నువ్వు చేసిన దానికంటేనా? ఇష్టం ఉంటే ఉండు, కష్టంగా ఉంటే పో. అమ్మమ్మ, నువ్వు నన్ను. నేనే అంటున్నాను. ఇక నుంచి నిర్ణయాలన్నీ గంగవే. నచ్చినోళ్ళు నచ్చిన చోటుకు వెళ్ళొచ్చు. నో అబ్జెక్షన్స్. ఓకే, జరగా. ఓసై, నువ్వు నాకెక్కడ దాపరించావే? నాకు రావాల్సిన తాళాలు నువ్వు తీసుకుంటావా? ఇవ్వవే. ఇవ్వు. ఏయ్,